దివిసీమలో మరొక ప్లేస్ అండి ఇది. ఇక్కడ ఈ ప్లేస్ నుంచి దివిసీమ నాగాయలంక సంబంధించిన బ్రిటిషుల కాలంలో నిర్మించిన లైట్ హౌస్ అనేది ఒకటి ఉంది. బైక్ ద్వారా కానీ కారు ద్వారా కానీ నడిచి వెళ్ళటం కుదరదు. అంతా సముద్రం, అక్కడక్కడ నీళ్లు, సముద్రం, బురద అంత ప్రాంతం ఉంటుంది. సో ఇది లైట్ హౌస్ ఏదైతే ఉందో లైట్ హౌస్, అది దాని దగ్గరికి వెళ్ళటానికి ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. ఎలా ఇవి యాక్చువల్గా చెప్పాలంటే సముద్రంలోకి వెళ్ళి చేపలని పట్టడానికి ఉపయోగించే బోట్లు ఈ బోట్లే. సో అక్కడ వరకు తీసుకెళ్తాయి. ఈ బోట్లో మనం వెళ్ళాలంటే ఒక్కొక్కళ్ళు అంటే ఈ బోటు అక్కడికి వెళ్ళి రావాలంటే 3,000 రూపాయలు అడిగారు. సో ఇది చేపల బోట్లు అంటారు. చాలా పెద్దగా ఉన్నాయి. మీకు ఈ వీడియోలో చిన్నగా కనపడవచ్చు, బట్ చాలా పెద్దగా ఉన్నాయి. ఇది ఒక్కొక్కటి 10 HP లేకపోతే 20 HP మోటార్లని ఉపయోగిస్తూ ఇవి సముద్రంలో తిరుగుతూ ఉంటాయి చేపల వేటకి. ఈ బోట్లు రకరకాలుగా ఉన్నాయి. వాటి వెడల్పు పొడవులను బట్టి కూడా రకరకాలుగా ఉన్నాయి. సో చాలా వరకు బోట్లన్నీ ఎర్లీ మార్నింగ్ ఇవి వెళ్తూ ఉంటాయి. సో ఇప్పటికల్లా వచ్చేసి కొన్ని బోట్లు వచ్చాయి, కొన్ని బోట్లు ఉంటాయి సముద్రంలో ఉంటాయి. సో వాళ్ళు అనుకున్నది రీచ్ అయితే అనుకున్న వేటని ఎంతవరకు అయితే పట్టాలని అనుకుంటారో బయలుదేరినప్పుడు అన్ని చేపలు వాళ్ళు పట్టగలిగితే తిరిగి త్వరగా వస్తారు. కానీ వాళ్ళకి అందకపోతే కనుక కొంత టైం తీసుకొని వారు నిదానంగా వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నమాట. ఇది వచ్చేసి లంగర్ అంటారు. చిన్న చిన్న బోట్లకి ఇలా ఉంటుంది. ఇంకా పెద్ద పెద్ద షిప్లకి క్రూజ్ షిప్లు అంటారు. క్రూజ్ షిప్లు అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళే పెద్ద పెద్ద క్రూజ్ షిప్లు ఉంటాయి. వాటి లంగర్స్ ఇప్పుడు మీకు కనిపించే ఒక్కొక్క బోటు ఎంత ఉందో అంత ఉంటుంది ఒక్కొక్క లంగరు. సో ఈ బోటు సుమారు 5 అడుగుల వెడల్పు, 30 నుంచి 40 అడుగుల పొడవు ఉంటుంది. చూస్తున్నారు కదా పైన, అదే దానికి మోటరు. ఆ వైట్గా కనిపిస్తుంది కదండి, అది ఆ ఫ్యాన్ లాగా ఉంది కదా చివరన, అది అటువైపు తిప్పుతారు. అది నీళ్ళల్లో ఉంటుంది. సో దాని వేగానికి ఇంత పెద్ద బోటు నీళ్ళల్లో కదిలి వెళ్తూ ఉంటుంది. సో దాదాపు ఇక్కడ చూస్తే సుమారు ఒక 40 బోట్ల వరకు ఇక్కడ పెట్టుంది. ఇది చిన్నపాటి ఫిషింగ్ హార్బర్ లాంటిది. చాలా సినిమాల్లో ఇలాంటి చిన్న చిన్న బోట్లు, చేపల బోట్లలో సినిమాలు చాలా ఉన్నాయి, మన తెలుగు సినిమాలు. ఈ బోట్ మొత్తం ప్లాస్టిక్తో చేశారు. సో ఊగుతూ ఉంది. ఇటు చూసినా కానీ ఇది డిఫరెంట్గా ఉంది. సో చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది. దీనికి ఉపయోగించిన స్టీల్ కూడా క్వాలిటీ ఉన్న స్టీల్ ఇది. ఎందుకంటే సముద్రంలో ఏదొచ్చినా కానీ దీనికి ఏదైనా కర్రపల్ల కానీ ఏదన్నా బలంగా ఉండేది ఏదైనా తగిలినా కానీ తెగిపోయి ఇది కంటిన్యూ తిరుగుతూ ఉంటుంది.